మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. కల్కి 2898 ఏడీ చిత్రం బ్లాక్బస్టర్గా నిలవగా, దాని సీక్వెల్పై అంచనాలు పెరిగాయి. సీక్వెల్ నుంచి దీపికా పదుకొనె తప్పుకుందనే ప్రచారం నేపథ్యంలో కళ్యాణి ప్రియదర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ రూమర్పై కళ్యాణి స్పందిస్తూ, ఇది తనకు ఓ కొత్త అనుభూతిని ఇస్తోందని వెల్లడించింది. గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1000 కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. దీపికా స్థానంలో కళ్యాణి, ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్ నుంచి దీపికాను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీం మెంబర్స్కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా, ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్, సాయి పల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక చాప్టర్ 1తో సక్సెస్ అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అంతకన్నా సంతోషం ఇంకేముంది? ఈ రూమర్పై కళ్యాణి స్పందించింది. కొందరు ఇదే పనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ వాళ్ళు ఎవర్ని ఫైనల్ చేశారు, ఎవరిని తీసుకోబోతున్నారు అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది. కల్కి సీక్వెల్లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని కళ్యాణి ప్రియదర్శన్ పేర్కొంది. ఈ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి. సినిమా బృందం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.